హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి కిచెన్ అండి. ఈరోజు ఎంతో సులభంగా ఎంతో టేస్టీగా ఉండే అచారీ మష్రూమ్ టిక్కా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకోండి. దాంట్లోని ఒక కప్పుడు థిక్ కర్డ్ వేసుకోండి. చిక్కటి పెరుగు అండి, గట్టిగా ఉన్న పెరుగు యాడ్ చేసుకోవాలి. దాంట్లోని మనం యాడ్ చేసుకుందాం ఉప్పు, తర్వాత ఒక చెంచాడు కారం పొడి. ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత, ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం. జస్ట్ మీ చేతిలోని 15 నిమిషాలు ఉండాలి. ఇంకొక గంట సేపు మీరు మ్యారినేట్ చేసుకోవాలి. దాంట్లోని ఒక చెంచాడు తందూరి మసాలా యాడ్ చేసుకుందాం. తందూరి మసాలా ఈ రెసిపీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. దాని తర్వాత మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం, మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా ఊరగాయలు, పచ్చళ్ళు పెట్టుకుంటాం కదండి ఇంట్లో. దాని గ్రేవీ ఏదైతే ఉంటుందో దాని 2 నుంచి 3 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను మామిడికాయ ఊరగాయది గ్రేవీ అనమాట. లైక్ ఇందులోనే మనకు ఉంటుంది ఆవాలు, మెంతులు, వీటన్నిటిది కలిపి పొడి చేసినది మన ఊరగాయల్లో యాడ్ చేసేది, అది యాడ్ చేసుకుందాం. దాంట్లోని నేను బైట్ సైజ్ పీసెస్గా కట్ చేసుకున్న రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్, ఈ మూడింటిని యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్లీ ఈ క్యాప్సికమ్ని బెల్ పెప్పర్స్ అని కూడా అంటుంటారు కదా, వీటిని యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఒక్కసారి టేస్ట్ చూసి దీంట్లోని అండ్ ఇప్పుడు లాస్ట్లో మనం యాడ్ చేసుకుందాం బైట్ సైజ్ పీసెస్గా కట్ చేసుకున్న మష్రూమ్స్. నేను ఇక్కడ పెద్ద మష్రూమ్ని 4 పీసెస్ గాను, చిన్న మష్రూమ్స్ని 2 పీసెస్ గాను కట్ చేసుకున్నాను. మష్రూమ్ యాడ్ చేసిన తర్వాత మెల్లిగా జాగ్రత్తగా కలుపుకోండి. అండ్ మనం ఏదైతే చేసి ఉంచుకున్నామో లైక్ టాపింగ్ కోటింగ్ అన్నది, అది ప్రతి మష్రూమ్ పీస్కి అంటేటట్టుగా మీరు మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్ని చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. అండ్ చూసారుగా మ్యారినేషన్ మొత్తం రెడీ అయిపోయిందండి. దీన్ని మూత పెట్టి ఒక 1 అవర్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా బయట కూడా ఉంచుకోవచ్చు. 1 అవర్ ఉంచితే మష్రూమ్ ముక్కల లోపలికి ఈ మ్యారినేషన్ అన్నది వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత మనకి మార్కెట్లో ఈ టిక్కా చేసుకోవడానికి స్టిక్స్ దొరుకుతాయండి. వీటిని ఒక 5 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టాలి. దాని తర్వాత ఈ పీసెస్ అన్నటిని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఒక క్యాప్సికమ్, ఒక మష్రూమ్, ఒక ఆనియన్, అలా మీరు నచ్చిన విధంగా అమర్చుకోవచ్చు. వీటన్నిటిని చేసిన తర్వాత మీరు ఒక ప్యాన్ తీసుకోండి. నేను ఇక్కడ నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేశానండి. మీరు కావాలి అనుకుంటే గ్రిల్ ప్యాన్ కూడా యూస్ చేసుకోవచ్చు. గ్రిల్ ప్యాన్ యూస్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఒకవేళ బార్బిక్యూ ఉందంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా, మీరు ఇలా స్టిక్స్లో పెట్టేసి మీరు జాగ్రత్తగా పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, మీ ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు ఫ్రై చేసుకుని ఇచ్చారంటే చాలా చాలా ఇంప్రెస్ అయిపోతారనమాట. అండ్ గ్యాస్ ఆన్ చేసి ఒక వెడల్పాటి తవా పెట్టుకోండి. ఈ తవా వేడెక్కిన తర్వాత మీరు బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. బటర్ అయితే ఇంకా టేస్ట్ వస్తుందండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం టిక్కా పీసెస్ని రెడీ చేసాం కదా, వాటిని పెట్టుకుందాం. అండ్ మష్రూమ్స్, క్యాప్సికమ్, ఆనియన్ అన్నవి ఎక్కువసేపు కుక్ అవ్వడానికి ఏం లేదండి. సో మొత్తం కలిసి 5 నుంచి 6 నిమిషాల్లోపు అయిపోతుంది. మీరు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చూసారుగా వీటిని చేసుకోవడం ఎంత ఈజీ అన్నది. ఈసారి మష్రూమ్స్ తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అన్నది. అండ్ మన ఛానల్లో చాలా కుకింగ్ రెసిపీస్ ఉన్నాయండి, అండ్ రాబోతున్నాయి కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా ఒక లైక్, ఒక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితోని. ఓకేనా? ఇది మీడియం టు లో ఫ్లేమ్లో, మరీ లో కాదు కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 4 వైపులు బాగా ఫ్రై అయింది అనుకుంటే మంచిగా సర్వింగ్ ప్లేట్లోని సర్వ్ చేసుకోండి. లేదా ఆనియన్ సాలెడ్తో కానీ, టమాటో కెచప్తో కానీ, ఏమీ లేకపోయినా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్ని ఫ్లేవర్స్ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హోప్ మరొక మంచి వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బై.